బంధుమిత్రులకు యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఈరోజు మా అన్నయ్య అలా పొలంలో పొట్టలో పాలు పోస్తానికి మనోహరి నేను నా మిస్సెస్ మనోహరి నేను వచ్చాం ఫ్రెండ్స్. సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి అనేది మార్గశిర మాసంలో జరుపుకునే ముఖ్యమైన పండుగ. ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామి జన్మించారని, ఇదే రోజు దేవతల సైన్యాధ్యక్షుడిగా నియమితులయ్యారని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఫ్రెండ్స్. అలాగే ఇదే రోజు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరిగిన రోజుగా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ షష్ఠి మహోత్సవాన్ని జరుపుకుంటారు ఫ్రెండ్స్. ఇది మేము చిన్నప్పటి నుంచి నాన్నగారు, అమ్మగారు, మేము 5 పిల్లలం, మేమందరం చిన్నప్పుడు మా పొలంలోకి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రొద్దుటే పుట్టలో పాలు పోసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏమైనా సరే మేము టిఫిన్ చేయాలన్నా ఏది తినాలన్నా నాన్నగారు అలా కండిషన్ పెట్టేవారు. చాలా చాలా భక్తి శ్రద్ధలతో చేయించేవారు మాతో. ఇంకా మాకు షష్ఠి వస్తుందంటే ఎంతో ఆనందంగా ఉండేది. అప్పట్లో పాలు పోసి మళ్ళీ తర్వాత మా గ్రామం పక్కన వైఎస్ రాఘవపురం ఉంది, అక్కడ షష్ఠి చేసేవారు. అక్కడికి వెళ్ళి మేమందరం ఆ షష్ఠిలో పాలు పంచుకొని ఎంతో హ్యాపీగా ఈ షష్ఠిని మేము భక్తి శ్రద్ధలతో మరియు ఎంజాయ్ చేసేవాళ్ళం ఫ్రెండ్స్. అవన్నీ మాకు స్వీట్ మెమరీస్. అలాగే అదే ఇప్పటి వరకు మేము కంటిన్యూ చేస్తున్నాం. ప్రతి సంవత్సరం పుట్టలో పాలు పోస్తాము. మాకు నాగేంద్ర స్వామి అంటే ప్రగాఢ విశ్వాసం, చాలా చాలా నమ్మకం. నాన్నగారి దగ్గర నుంచి మేము నేర్చుకున్నది భక్తి శ్రద్ధలు. నాన్నగారు మాకు అవే నేర్పారు. చాలా చాలా ఇంకా ఎన్నో దైవభక్తి కార్యక్రమాలు ఏ పండగ వచ్చినా సరే మా ఇంటి దగ్గర చాలా చాలా వైభవంగా చేయించేవారు నాన్నగారు. ఈ రోజున నాన్నగారిని గుర్తు చేసుకోవడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్. అలాగే మీ అందరికీ మరీ చెప్తున్నాను, మీ అందరికీ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మీరు మేము అందరం హ్యాపీగా ఉండాలని, సుబ్రహ్మణ్య స్వామి మనందరినీ కాసి కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కోరుకొండ ధర్మతేజ అండ్ మనోహరి ఫ్రెండ్స్. అలాగే నా వీడియోస్ చూస్తూ మంచి మంచి లైక్స్, మంచి మంచి కామెంట్స్ ఇస్తూ చాలా చాలా మమ్మల్ని ఉత్సాహపరుస్తున్నారు ఫ్రెండ్స్. మీ అభిమానాన్ని మేము ఎప్పుడు మనసులో ఉంచుకుంటాం. మేము ఎప్పుడు అందరూ బాగోవాలి అని కోరుకునే వ్యక్తి నేను. అలాగే ఎప్పుడు కూడా అందరూ బాగోవాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ అంటే రౌండ్ తిరగటానికి ప్లేస్ లేదు, అందుకనే అక్కడ అది కట్టవ ఫ్రెండ్స్. అందుకనే పుట్ట అక్కడ మనం రౌండ్ తిరుగుదామంటే పుట్ట చుట్టూరు తిరగడానికి లేదు. అక్కడ మనం దండం పెట్టుకుని